వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ. దిస్ ఈజ్ రాజు, సీనియర్ ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీ. నెక్స్ట్ మనకి గవర్నర్కి సంబంధించినటువంటి అధికారాలండి. సో ఇక్కడ గవర్నర్కి సంబంధించినటువంటి అధికారాలకు సంబంధించిన దాంట్లో మనకి గవర్నర్ యొక్క అధికారాలను సాధారణంగా రెండు రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. సో ఒకటి గవర్నర్ యొక్క అధికారాలకు సంబంధించిన దాంట్లో గవర్నర్ యొక్క అధికారాలని సో ఇక్కడ గవర్నర్ యొక్క అధికారాలని సాధారణంగా రెండు రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. సో ఒకటి సాధారణ అధికారాలు, రెండవది విచక్షణ అధికారాలండి. విచక్షణ అధికారాలు గవర్నర్కి సంబంధించినటువంటి అధికారాల్లో రెండు రకాలు. సో ఒకటి సాధారణ అధికారాలు, రెండోది విచక్షణ అధికారాలు అని చెప్తున్నాం. సో దీంట్లో ఫస్ట్ వన్ మనకి సాధారణ అధికారాలు. గవర్నర్ యొక్క సాధారణ అధికారాలు. సో ఇక్కడ సాధారణ అధికారాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి గవర్నర్కి సంబంధించినటువంటి సాధారణ అధికారాల పరిధిలో ఒకటి కార్యనిర్వహణ అధికారాలు, గవర్నర్ యొక్క కార్యనిర్వహణ అధికారాలు. నెక్స్ట్ శాసన అధికారాలు, గవర్నర్ యొక్క శాసన అధికారాలు. నెక్స్ట్ ఆర్థిక అధికారాలు. నెక్స్ట్ న్యాయ అధికారాలు. ఇవి గవర్నర్ యొక్క సాధారణ అధికారాల్లోకి వస్తాయి. అంటే సాధారణ అధికారాలు అనగా రాష్ట్ర మంత్రి మండలి యొక్క సలహాలు సూచనలు అనుసరించి గవర్నర్ నిర్వర్తించేటటువంటి అధికారాలనే సాధారణ అధికారాలు అంటారు. సో సాధారణ అధికారాలనగా రాష్ట్ర మంత్రి మండలి యొక్క సలహాలు సూచనలు అనుసరించి గవర్నర్ నిర్వర్తించేటటువంటి అధికారాలనే సాధారణ అధికారాలు అంటాం. అందులో కార్యనిర్వహణాధికారాలు, శాసనాధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయ అధికారాలు, ఈ నాలుగు కూడా గవర్నర్ యొక్క సాధారణ అధికారాల పరిధిలోకి వస్తాయి. రెండోది విచక్షణ అధికారాలు అంటున్నాం. ఇక్కడ విచక్షణ అధికారాలు అంటే మనకి మంత్రి మండలి యొక్క నిర్ణయాలతో సంబంధం లేకుండా గవర్నర్ స్వతహాగా తీసుకునేటువంటి నిర్ణయాలనే గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు అంటాం. అయితే దీంట్లో ఈ ఫస్ట్ మనకి గవర్నర్ యొక్క సాధారణ అధికారాల గురించి చూద్దాం. సాధారణ అధికారాలు, దాంట్లో సాధారణ అధికారాల్లో ఫస్ట్ వన్ మనకి కార్యనిర్వహణ అధికారాలు. గవర్నర్ యొక్క కార్యనిర్వహణ అధికారాలు. కార్యనిర్వహణ అధికారాలు. సో మనకి దీంట్లో కార్యనిర్వహణ అధికారాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఫస్ట్ వన్ ఆర్టికల్ 154 సబ్ క్లాస్ 1 ప్రకారం, ఆర్టికల్ 154 సబ్ క్లాస్ 1 ప్రకారం రాష్ట్ర పరిపాలన గవర్నర్ పేరు మీదుగా నిర్వహించబడుతుంది. గవర్నర్ తనకు తానుగా కానీ లేదా గవర్నర్ చే నియామకం పొందిన అధికారుల సహాయంతో కానీ రాష్ట్ర పరిపాలన గవర్నర్ నిర్వర్తిస్తాడు. సో ఇప్పుడు ఏమంటున్నాం, రాష్ట్ర పరిపాలనని గవర్నర్ స్వతహాగా కానీ లేదా గవర్నర్ చే నియామకం పొందిన అధికారుల సహాయంతో కానీ రాష్ట్ర పరిపాలన నిర్వర్తిస్తాడు అన్నాం. కాబట్టి ఇక్కడ మనకి ఆర్టికల్ 163 సబ్ క్లాస్ 1 ప్రకారం రాష్ట్ర పరిపాలనలో గవర్నర్కి సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి ఉంటుంది.
సో లేదా మరో విధంగా కూడా చెప్పొచ్చు. ఆర్టికల్ 163 సబ్ క్లాస్ 1 ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఇచ్చే సలహాలు సూచనలు అనుసరించి గవర్నర్ రాష్ట్ర పరిపాలనను నిర్వర్తిస్తాడని చెప్తున్నాం. అయితే ఇక్కడ మనకి 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి ఏం చేశారంటే, సో ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఇచ్చే సలహాలు సూచనల్ని గవర్నర్ తప్పనిసరిగా పాటించాలి అనే అంశాన్ని చేర్చారు. ఏ సంవత్సరంలో? 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఇచ్చే సలహాలు సూచనల్ని సో గవర్నర్ తప్పనిసరిగా పాటించాలి అనేటువంటి అంశాన్ని చేర్చారు. నెక్స్ట్ 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఇచ్చే సలహాలు సూచనల్ని సో గవర్నర్ తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు, అనగా తిరిగి పునర్పరిశీలనకు సలహాలు సూచనలు చేస్తూ తిరిగి పునర్పరిశీలనకు పంపించవచ్చును. అలా పునర్పరిశీలనకు పంపించినటువంటి అంశాలని మంత్రి మండలి సవరణలతో కానీ సవరణలు లేకుండా కానీ తిరిగి రెండోసారి పంపిస్తే తప్పనిసరిగా ఆమోదించాలి అనేటువంటి అంశాన్ని చేర్చారు. నెక్స్ట్ ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1 ప్రకారం 164 సబ్ క్లాస్ 1 ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమించేది గవర్నర్. ముఖ్యమంత్రి యొక్క సలహాలు సూచనల్ని అనుసరించి మంత్రులను నియమించేది గవర్నర్. కాబట్టి ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1 ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమించేది గవర్నర్, ముఖ్యమంత్రి యొక్క సలహాలు సూచనల్ని అనుసరించి మంత్రులను నియమించేది కూడా గవర్నర్ అని చెప్తున్నాము. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 165 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుడైనటువంటి అడ్వకేట్ జనరల్ని నియమించేది గవర్నర్. అడ్వకేట్ జనరల్ని నియమించేది. సో ఆర్టికల్ 165 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుడైనటువంటి అడ్వకేట్ జనరల్ నియమించేది గవర్నర్ అని చెప్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి దీంతో పాటు ఆర్టికల్ 166 సబ్ క్లాస్ 3 ప్రకారం ఆర్టికల్ 166 సబ్ క్లాస్ 3 ప్రకారం ఆర్టికల్ 166 సబ్ క్లాస్ 3 ప్రకారం 166 సబ్ క్లాస్ 3 ప్రకారం సో రాష్ట్ర మంత్రులకి శాఖలను కేటాయించేది గవర్నర్. అంటే ముఖ్యమంత్రి యొక్క సలహాలు సూచనల్ని అనుసరించి ఆర్టికల్ 166 సబ్ క్లాస్ 3 ప్రకారం ముఖ్యమంత్రి యొక్క సలహాలు సూచనలు అనుసరించి మంత్రులకు శాఖలను కేటాయించేది సో గవర్నర్. సో ఈ విధంగా మంత్రులకు శాఖలను కేటాయించడాన్ని పోర్ట్ఫోలియో అంటారండి. మంత్రులకు శాఖలను కేటాయించడాన్ని పోర్ట్ఫోలియో. సో మనకి ఈజీగా గుర్తుండడం కోసం చూడండి, 77 అన్నాం. 77 సబ్ క్లాస్ 3 ప్లస్ 89 కూడితే ఎంత వస్తుందో చూసుకోండి. 89 9 ప్లస్ 7 ఎంత అండి? సో 16. సో 16 అంటే మళ్ళీ 9 ప్లస్ 6 9 ప్లస్ 7 ఎంత వస్తుంది? 16 అంటే 166. 77 సబ్ క్లాస్ 3 కేంద్రానికి సంబంధించింది. సో రాష్ట్రానికి సంబంధించిన అంశం రావాలంటే ఎంత కూడినాం? 89. కాబట్టి 166 సబ్ క్లాస్ 3 ప్రకారం ముఖ్యమంత్రి యొక్క సలహాలు సూచనలు అనుసరించి మంత్రులకు శాఖలను కేటాయించేది ఎవరంటే గవర్నర్ అని చెప్తున్నాము. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ సో 233 ప్రకారం ఆర్టికల్
233 ప్రకారం సో జిల్లా స్థాయి కోర్టులోని న్యాయమూర్తులను నియమించేది గవర్నర్. జిల్లా స్థాయి కోర్టులు అంటే జిల్లా సెషన్ కోర్టు కావచ్చు, మున్సిఫ్ కోర్టు కావచ్చు, మెజిస్ట్రేట్ కోర్టులు కావచ్చు. సో ఆ విధంగా 233 ప్రకారం జిల్లా స్థాయి న్యాయమూర్తులను, జిల్లా కోర్టులను న్యాయమూర్తులను నియమించేది గవర్నర్. ఎవరి యొక్క సలహా మేరకు అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి సో జిల్లా న్యాయమూర్తులను నియమించేది ఎవరంటే గవర్నర్ అని చెప్తున్నాము. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 243I ప్రకారం సో రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ మరియు ఇతర సభ్యులను నియమించేది గవర్నర్. సాధారణంగా రాష్ట్ర ఆర్థిక సంఘం అంటే మనకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఆ విధంగా ఆర్థిక సంఘ చైర్మన్ మరియు ఇతర సభ్యులను నియమించేది కూడా గవర్నర్ అని చెప్తున్నాము. నెక్స్ట్ ఆర్టికల్ 243K ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ని మరియు ఇతర సభ్యులను నియమించేది గవర్నర్. నెక్స్ట్ ఆర్టికల్ 316 ప్రకారం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని మరియు ఇతర సభ్యులను నియమించేది గవర్నర్. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ SPSC స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు ఇతర సభ్యులను నియమించేది సో గవర్నర్. సో అదేవిధంగా మరి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి దాంట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ నియమించేది గవర్నర్ అయితే తొలగించే అధికారం గవర్నర్కి లేదు. సో తొలగించేటటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. కానీ సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లకు సంబంధించినట్టు కానీ సభ్యులు కానీ సస్పెండ్ చేసేటటువంటి అధికారం గవర్నర్కి ఉంటుంది. సో ఇవి గవర్నర్కి సంబంధించినటువంటి ఏ అధికారాలను చెప్తున్నాము, మనకి సాధారణ అధికారాల్లో కార్యనిర్వహణ అధికారాలను చెప్తున్నాం. సో ఇక్కడ కార్యనిర్వహణ అధికారాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇవి. అదేవిధంగా మనకి గవర్నర్ అనేటువంటి వ్యక్తి సో రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి యూనివర్సిటీలకి ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయిలోని యూనివర్సిటీలకి ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా మనకి ఈ ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయో ఈ యూనివర్సిటీల యొక్క వైస్ ఛాన్సలర్లను నియమించేది కూడా గవర్నర్. యూనివర్సిటీల యొక్క వైస్ ఛాన్సలర్ నియమించేది కూడా గవర్నర్. అండ్ రాష్ట్ర స్థాయిలోని సో SC ST OBC కమిషన్ BC కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్ మరియు ఇతర సభ్యులను నియమించేది కూడా మన గవర్నర్ అని చెప్పొచ్చు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ని కూడా నియమించేది గవర్నర్. సో ఇవి మనకి గవర్నర్ యొక్క కార్యనిర్వహణ అధికారాలను చెప్పొచ్చు. గవర్నర్ యొక్క కార్యనిర్వహణ అధికారాలను చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి గవర్నర్కి సంబంధించినటువంటి శాసన అధికారాలు గవర్నర్ యొక్క శాసన అధికారాలు. సో శాసన అధికారాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి సో ఇక్కడ ఫస్ట్ ఆర్టికల్ 168 శాసనసభ నిర్మాణం గురించి తెలియజేస్తుంది. సో శాసనసభ అనగా మనకి విధానసభ, విధాన పరిషత్ గవర్నర్లను కలిపి శాసనసభ అంటాం. సో ఇక్కడ శాసనసభకు సంబంధించిన దాంట్లో మనకి ఉభయ సభలు అంటే విధానసభ మరియు విధాన పరిషత్లు ఆమోదించినటువంటి బిల్స్ చట్టంగా మారాలి అంటే ఆర్టికల్ 200 ప్రకారం
200 ప్రకారం గవర్నర్ యొక్క ఆమోదం, ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ యొక్క ఆమోదం తప్పనిసరి. అంటే ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ ఆమోదిస్తే ఆ బిల్లు శాసనంగా మారుతుంది, బిల్లు శాసనంగా మారుతుంది అని చెప్తున్నాము. కాబట్టి ఇక్కడ ఆర్టికల్ 200 దేనికి సంబంధించిందంటే, సో ఇక్కడ గవర్నర్ యొక్క ఆమోదం గురించి తెలియస్తుంది, గవర్నర్ యొక్క ఆమోదం. సో గవర్నర్ ఆమోదిస్తేనే బిల్లు శాసనంగా మారుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 171 సబ్ క్లాజ్ 5 ప్రకారం, ఆర్టికల్ 171 సబ్ క్లాజ్ 5 ప్రకారం విధాన పరిషత్లోని మొత్తం సభ్యుల సంఖ్యలో, విధాన పరిషత్లోని మొత్తం సభ్యుల సంఖ్యలో, విధాన పరిషత్లోని మొత్తం సభ్యుల సంఖ్యలో సో 1/6 వంతు సభ్యులని, 1/6 వంతు సభ్యులని, 1/6 వంతు సభ్యులని 5 రంగాలలో నిష్ణాతులైనటువంటి వారిని, 5 రంగాలలో నిష్ణాతులైనటువంటి వారిని గవర్నర్ నామినేట్ చేస్తారు, గవర్నర్ నామినేట్ చేస్తారు. జాగ్రత్తగా చూడాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో విధాన పరిషత్లోని మొత్తం సభ్యుల సంఖ్యలో 1/6 వంతు సభ్యులని 5 రంగాలలో నిష్ణాతులైనటువంటి వారిని గవర్నర్ విధాన పరిషత్కి నామినేట్ చేస్తారు. సో ఇక్కడ విధాన పరిషత్లో మొత్తం సభ్యుల సంఖ్యలో అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్రాన్ని కనుక తీసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్రాల్లో విధాన పరిషత్లో ఉన్నటువంటి మొత్తం స్థానాల సంఖ్య 40. ఈ 40లో మనకి 1/6 అంటున్నాడు. సో 1/6 అన్నప్పుడు నియర్లీ ఎంత వస్తుంది? 7 మెంబర్స్. సో నియర్లీ 7 మెంబర్స్. సో 6 6 36 అండి. సో ఇక్కడ 6 6 36 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 4. సో 4 అంటే 6, మళ్ళీ 6 6 వస్తుంది, 6.6. కాబట్టి నియర్లీ 7 మెంబర్స్ని గవర్నర్ విధాన పరిషత్కి ఎన్ని రంగాల్లో అని చెప్పాం? 5 రంగాలలో నిష్ణాతులైనటువంటి అని చెప్తున్నాం. 5 రంగాలలో నిష్ణాతులైనటువంటి వారిని, 5 రంగాలలో నిష్ణాతులైనటువంటి వారిని గవర్నర్ విధాన పరిషత్కి, గవర్నర్ విధాన పరిషత్కి నామినేట్ చేస్తారు. 5 రంగాలు ఏంటి అన్నప్పుడు కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగం, నెక్స్ట్ సేవారంగం, అదేవిధంగా సహకార సంఘాల నుంచి సో మొత్తం 1/6 అంటే మొత్తం విధాన పరిషత్లో ఉన్నటువంటి మొత్తం సభ్యులలో 1/6 వంతు సభ్యుల్ని గవర్నర్ విధాన పరిషత్కి నామినేట్ చేస్తారు, ఈ 5 రంగాలు. అదే మనకి రాజ్యసభకు చూసినట్లయితే ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3 ప్రకారం రాష్ట్రపతి రాజ్యసభకి 4 రంగాలలో నిష్ణాతులైనటువంటి వారిని సో నామినేట్ చేస్తారు. 4 రంగాలు అంటే ఈ 4 సేవారంగం మినహాయిస్తే, సహకార రంగాలు మినహాయిస్తే మిగతాదంతా కామన్ అండి రాజ్యసభకి నామినేట్ చేసేది. కాబట్టి మనం ప్రస్తుతం 171 సబ్ క్లాస్ 5 ప్రకారం సో విధాన పరిషత్లో ఉన్నటువంటి మొత్తం సభ్యులలో 1/6 వంతు సభ్యులని గవర్నర్ 5 రంగాలలో నిష్ణాతులైనటువంటి వారిని విధాన పరిషత్కి నామినేట్ చేస్తారు. సో కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగం, సేవారంగం, సహకార సంఘాలు అని చెప్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి దీంతో పాటుగా సో ఆర్టికల్
ఆర్టికల్ సో మనకి 333 ప్రకారం గవర్నర్ విధాన సభలో ఆర్టికల్ 333 ప్రకారం గవర్నర్ విధాన సభలో ఆంగ్లో ఇండియన్లకి సరైన ప్రాతినిధ్యం కల్పించబడలేదని భావిస్తే విధాన సభకి ఒక ఆంగ్లో ఇండియన్ని గవర్నర్ నామినేట్ చేస్తారు. అయితే ప్రస్తుతం ఆంగ్లో ఇండియన్ సంబంధించినటువంటి వ్యవస్థ లేదండి. ఆంగ్లో ఇండియన్కి సంబంధించినటువంటి వ్యవస్థని తొలగించారు. ఆంగ్లో ఇండియన్కి సంబంధించిన వ్యవస్థని తొలగించారు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీనిని తొలగించారు. 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీనిని తొలగించారు. కాబట్టి ఆంగ్లో ఇండియన్ వ్యవస్థ అనేటువంటిది ప్రస్తుతం లేదు. కాబట్టి ఆర్టికల్ 331 ఆర్టికల్ 333 ఈ రెండింటినీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. అంటే రిమూవ్ మీన్స్ ఆంగ్లో ఇండియన్ వ్యవస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ని తొలగించారని చెప్తున్నాం. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంటే 104వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 174 ప్రకారం ఆర్టికల్ 174 ప్రకారం రాష్ట్ర శాసనసభను ఏర్పాటు చేసేది గవర్నర్. అదేవిధంగా రాష్ట్ర శాసనసభలను దీర్ఘకాలికంగా వాయిదా వేసేది కూడా గవర్నర్. కాబట్టి ఆర్టికల్ 174 ప్రకారం రాష్ట్ర శాసనసభలను గవర్నర్ ఏర్పాటు చేయడాన్ని సమన్ అంటాం. అదేవిధంగా రాష్ట్ర శాసనసభలను దీర్ఘకాలికంగా వాయిదా వేయడాన్ని ప్రోరోగ్ అంటాం. సాధారణంగా ఎన్ని రకాల సమావేశాలు ఏర్పాటు చేయబడతాయి? 3 రకాలైనటువంటి సమావేశాలు: బడ్జెట్ సమావేశాలు, అదేవిధంగా వర్షాకాల సమావేశాలు, అదేవిధంగా శీతాకాల సమావేశాలు అనేటువంటివి ఏర్పాటు చేస్తాయి. అంటే ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారంటే 174 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర శాసనసభలను ఏర్పాటు చేసేది గవర్నర్, రాష్ట్ర శాసనసభలను దీర్ఘకాలికంగా వాయిదా వేసేది కూడా గవర్నర్ అని చెప్తున్నాము. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 175 ఆర్టికల్ 175 ప్రకారం గవర్నర్ విధానసభకి మరియు విధాన పరిషత్కి విడివిడిగా తన సందేశాలను పంపించవచ్చును. ఎక్కడైతే ద్విసభ విధానాన్ని కలిగినటువంటి రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో గవర్నర్ విడివిడిగా తన సందేశాలను పంపించవచ్చు. ఏ సభకి? విధానసభకి, విధాన పరిషత్కి అని చెప్తున్నాము. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 176 ప్రకారం గవర్నర్ శాసనసభ మొదటి సమావేశం మొదటి రోజు సభను ఉద్దేశించి ప్రసంగించే అధికారాన్ని కలిగి ఉంటారు. సభను ఉద్దేశించి ప్రసంగించేటటువంటి అధికారాన్ని కలిగి ఉంటారని చెప్తున్నాం. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ సాధారణంగా మనకి సంవత్సరంలో 3 రకాల సమావేశాలు ఏర్పాటు చేస్తారని. బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, అదేవిధంగా శీతాకాల సమావేశాలు. ఈ విధంగా 3 రకాల సమావేశాలు అనేటువంటి జరిగినటువంటి సందర్భంలో సమావేశం ప్రారంభమైన మొదటి రోజు సభను ఉద్దేశించి ప్రసంగించేటటువంటి అధికారం గవర్నర్కి ఉంటుంది. ఆ విధంగా గవర్నర్ ప్రసంగించడాన్నే ఓపెనింగ్ అడ్రస్ అంటాం. గవర్నర్ ప్రసంగించడాన్నే ఓపెనింగ్ అడ్రస్ అంటే ఇక్కడ విధానసభ ఏర్పాటు అనంతరం ఏర్పడిన మొదటి సమావేశం మొదటి రోజును ఉద్దేశించి కానీ, లేదా సాధారణంగా సంవత్సరంలో జరిగేటువంటి 3 రకాల సమావేశాలు ఉంటాయి కదా, ఈ 3 రకాల సమావేశాల్లో మొదటి రోజు సభను ఉద్దేశించి ప్రసంగించే అధికారం గవర్నర్కి ఉంటుంది. అలా ప్రసంగించడాన్ని
ఓపెనింగ్ అడ్రస్ అంటామండి, ఓపెనింగ్ అడ్రస్ అంటాం. నెక్స్ట్ అదే విధంగా మనకి ఆర్టికల్ సో 180 ఆర్టికల్ 180 ప్రకారం ఆర్టికల్ 180 ప్రకారం సో ఇక్కడ ఆర్టికల్ 180 ప్రకారం మనకి విధానసభ స్పీకర్, విధానసభ యొక్క స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవులు ఏకకాలంలో ఖాళీ ఏర్పడితే సో ఆర్టికల్ 180 ప్రకారం విధానసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ పదవులు ఏకకాలంలో ఖాళీ ఏర్పడితే సభకు అధ్యక్షత వహించడం కోసం విధానసభ సభ్యులలో నుంచి ఒకరిని తాత్కాలిక అధ్యక్షులుగా సో ఎవరు నియమిస్తారు? గవర్నర్ నియమిస్తారు. ఎవరు నియమిస్తారండి? గవర్నర్ నియమిస్తారు. సో నెక్స్ట్ అదే విధంగా ఆర్టికల్ 184 సో మనకి 184కి సంబంధించినటువంటి దాంట్లో ఆర్టికల్ 184 సో ఇక్కడ ఆర్టికల్ 184 ప్రకారం ఆర్టికల్ 184 ప్రకారం సో విధాన పరిషత్ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ పదవులు ఏకకాలంలో ఖాళీ ఏర్పడితే విధాన పరిషత్కి అధ్యక్షత వహించడం కోసం విధాన పరిషత్ సభ్యులలో నుంచి ఒకరిని అధ్యక్షులుగా గవర్నర్ నియమిస్తారు. అధ్యక్షులు మీన్స్ చైర్మన్ అనేటువంటి. కాబట్టి సో ఆర్టికల్ 180 అంటేనేమో విధానసభ, 184 అంటే విధాన పరిషత్ అని చెప్తున్నాం. నెక్స్ట్ అదే విధంగా మనకి ఆర్టికల్ 188 ప్రకారం సో శాసనసభ సభ్యులు ఆర్టికల్ 188 ప్రకారం శాసనసభ సభ్యులు గవర్నర్ సమక్షంలో కానీ లేదా గవర్నర్ చే నియామకం పొందిన అధికారుల సమక్షంలో కానీ ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి ఆర్టికల్ 188 ప్రకారం శాసనసభ సభ్యులు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారంటే గవర్నర్ లేదా గవర్నర్ చే నియామకం పొందిన అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆర్టికల్ 188. నెక్స్ట్ ఆర్టికల్ 192 ప్రకారం శాసనసభ సభ్యుల్ని అనర్హత వేటు వేసే అధికారం గవర్నర్కి ఉంటుంది. శాసనసభ సభ్యుల్ని అనర్హత వేటు వేసేటటువంటి అధికారం అంటే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం శాసనసభ సభ్యుల్ని అనర్హత వేటు వేసే అధికారం గవర్నర్కి ఉంటుంది. అయితే గవర్నర్ శాసనసభ సభ్యులపై అనర్హత వేటు వేయడానికంటే ముందు సో కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చేటటువంటి సలహాలు సూచనల్ని గవర్నర్ తప్పనిసరిగా పాటించాలి. సో నెక్స్ట్ అదే విధంగా మనకి ఆర్టికల్ 200 ప్రకారం సో మనకి విధానసభ మరియు విధాన పరిషత్లు ఆమోదించినటువంటి బిల్లులు
శాసనంగా మారాలి అంటే గవర్నర్ యొక్క ఆమోదం తప్పనిసరి. గవర్నర్ యొక్క ఆమోదం తప్పనిసరి. సో ఇవి మనకి గవర్నర్కి సంబంధించిన శాసన అధికారాలండి. గవర్నర్కి సంబంధించినటువంటి శాసన అధికారాలు అని చెప్తాము. సో మనకి గవర్నర్కి సంబంధించినటువంటి శాసన అధికారాలు అనేటువంటివి ఇవి. ఇక నెక్స్ట్ గవర్నర్కి సంబంధించినటువంటి దాంట్లో ఆర్థిక అధికారాలు. గవర్నర్ యొక్క ఆర్థిక అధికారాలు. గవర్నర్ యొక్క ఆర్థిక అధికారాలు. సో ఇక్కడ గవర్నర్ యొక్క ఆర్థిక అధికారాలు అని చెప్తున్నాం. సో గవర్నర్ యొక్క ఆర్థిక అధికారాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ఆర్టికల్ 198 ఆర్టికల్ 198 ఆర్టికల్ 198. సో ఆర్టికల్ 198 దేని తెలియస్తుందంటే ద్రవ్య బిల్లు గురించి తెలియస్తుంది. ద్రవ్య బిల్లు గురించి తెలియస్తుంది. సో ఇక్కడ ఆర్టికల్ 198 ప్రకారం ద్రవ్య బిల్లుని ముందుగా విధాన సభలో మాత్రమే ప్రవేశపెట్టవలేను. ద్రవ్య బిల్లును ముందుగా విధాన సభలో ప్రవేశపెట్టవలేను. విధాన సభలో ప్రవేశపెట్టడానికంటే ముందు రాష్ట్ర గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి. విధాన సభలో ప్రవేశపెట్టడానికంటే ముందు గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి. అంటే ద్రవ్య బిల్లును విధాన సభలో ప్రవేశపెట్టడానికంటే ముందు గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి అని చెప్తుంది. అంటే ఒక బిల్లు ద్రవ్యమైనదా లేదా సాధారణమైనదా అని నిర్ణయించేది ఎవరంటే విధానసభ స్పీకర్ అని చెప్తాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ 202 ప్రకారం 202 ప్రకారం సో మనకి రాష్ట్ర వార్షిక బడ్జెట్ని సో విధాన సభలోనే ముందుగా ప్రవేశపెట్టవలేను. రాష్ట్ర వార్షిక బడ్జెట్ని ముందుగా విధాన సభలోనే ప్రవేశపెట్టవలేను. సో ఇక్కడ విధాన సభలో ప్రవేశపెట్టడానికంటే ముందు రాష్ట్ర గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి. అంటే వార్షిక బడ్జెట్ అంటే సంవత్సర ఆదాయ వ్యయాలను తెలియజేసేటటువంటి, అంటే ప్రభుత్వానికి సంబంధించిన సంవత్సర ఆదాయ వ్యయాలను తెలియజేసేటటువంటి వార్షిక పట్టికనే వార్షిక బడ్జెట్ అంటాం. సో ఇక్కడ వార్షిక బడ్జెట్ను ముందుగా ఏ సభలో ప్రవేశపెడతారంటే విధాన సభలో ప్రవేశపెట్టడానికంటే ముందు గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆర్టికల్ ఇక్కడ మొదటి రకం ఆర్థిక బిల్లు ఆర్టికల్ 207 అండి. సో 117 ప్లస్ 90 చూసుకోండి 7, సో 207. కాబట్టి మనకి ఆర్టికల్ 207 ప్రకారం సో మొదటి రకం ఆర్థిక బిల్లుని సో విధాన సభలో మాత్రమే ప్రవేశపెట్టవలేను. విధాన సభలో ప్రవేశపెట్టడానికంటే ముందు సో ఎవరి యొక్క అనుమతి తప్పనిసరి? గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి. సో ఇది మనకి 207 మొదటి రకం ఆర్థిక బిల్లుకు సంబంధించింది. నెక్స్ట్ ఆర్టికల్ 265 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా పన్నులను విధించాలి అంటే గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి. ఆర్టికల్ 265 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా పన్నులను విధించాలి అంటే గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి తప్పనిసరి. నెక్స్ట్ ఆర్టికల్ 266 సబ్ క్లాస్ 2 ప్రకారం రాష్ట్ర సంఘటిత నిధి ఆర్టికల్ 266 సబ్ క్లాస్ 2 ప్రకారం రాష్ట్ర సంఘటిత నిధి గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. రాష్ట్ర సంఘటిత నిధి గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. 266 సబ్ క్లాస్ 2
రాష్ట్ర సంఘటిత నిధి గురించి తెలుస్తుంది. రాష్ట్ర సంఘటిత నిధి గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 267 సబ్ క్లాస్ 2 ప్రకారం ఆర్టికల్ 267 సబ్ క్లాస్ 2 ప్రకారం ఆర్టికల్ 267 సబ్ క్లాస్ 2 ప్రకారం రాష్ట్ర అగాంతుక నిధి గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. రాష్ట్ర అగాంతుక నిధి గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. సో అగాంతుక నిధినే ఆపత్కాల నిధి అంటాం. అత్యవసర పరిస్థితి కాలంలో ప్రభుత్వం వినియోగించుకునేటువంటి ఏదైతే నిధులు ఉంటాయో అది రాష్ట్ర అగాంతుక నిధి నుంచి తీస్తారండి. రాష్ట్ర అగాంతుక నిధి నుంచి తీస్తారు. నెక్స్ట్ ఆర్టికల్ 151 ఆర్టికల్ 151 ప్రకారం ఆర్టికల్ 151 సబ్ క్లాస్ 2 ప్రకారం కాగ్ తన యొక్క నివేదికను గవర్నర్కి సమర్పిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సర ఆదాయ వ్యయాలను తనిఖీ చేసేది ఎవరంటే కాగ్. ఆ విధంగా 151 సబ్ క్లాస్ 2 ప్రకారం కాగ్ తన నివేదికను ఎవరికి ఇస్తుందంటే గవర్నర్కి సమర్పిస్తుంది. గవర్నర్ దాన్ని శాసనసభకు సమర్పిస్తారు. శాసనసభ మళ్ళీ దాన్ని రాష్ట్ర పిఏసికి ఇస్తుంది, పబ్లిక్ అకౌంట్ కమిటీకి సమర్పిస్తుంది. దాన్ని తనిఖీ చేసేటటువంటి అధికారం పిఏసికి ఉంటుంది. ఇది మనకి గవర్నర్ యొక్క ఆర్థిక అధికారాలకు సంబంధించినటువంటి అంశాలు. గవర్నర్ యొక్క ఆర్థిక అధికారాలకు సంబంధించిన అంశాలు. ఇక నెక్స్ట్ మనకి దీని తర్వాత గవర్నర్కి సంబంధించిన న్యాయ అధికారాలు. గవర్నర్ యొక్క న్యాయ అధికారాలు. గవర్నర్కి సంబంధించిన న్యాయాధికారాల్లో మనకి ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్ 5 రకాలైనటువంటి న్యాయాధికారాలను కలిగి ఉంటారు. 5 రకాలైనటువంటి న్యాయాధికారాలను కలిగి ఉంటారు. ఒకటి పార్డన్, రెండోది కమ్యూటేషన్, నెక్స్ట్ రెమిషన్, రెస్పాయిట్, రీఫ్రైట్. ఇక్కడ 5 రకాలైనటువంటి న్యాయాధికారాలని గవర్నర్ కలిగి ఉంటారు. పార్డన్, కమ్యూటేషన్, రెమిషన్, రెస్పైట్, రీఫ్రైట్. అది ఇక్కడ పార్డన్ సంబంధించినటువంటి దాంట్లో మనకి సాధారణంగా క్షమాభిక్ష అని అర్థం. అయితే ఇక్కడ క్షమాభిక్షకు సంబంధించినటువంటి దాంట్లో గవర్నర్ కేవలం అంటే మరణశిక్షను రద్దు చేసేటటువంటి అధికారం గవర్నర్కి లేదండి. మరణశిక్షను రద్దు చేసేటటువంటి అధికారం గవర్నర్కి లేదు. కానీ మరణశిక్షను తాత్కాలికంగా నిలుపుదల చేసేటటువంటి అధికారం గవర్నర్కి ఉంటుంది. ఇక్కడ క్షమాభిక్ష విషయంలో రాష్ట్రపతితో సమానమైనటువంటి క్షమాభిక్ష అధికారాలని గవర్నర్ కలిగి ఉన్నప్పటికీ మరణశిక్షను రద్దు చేసే అధికారం గవర్నర్కి లేదు. అదేవిధంగా సైనిక న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోరాదు. ఇక్కడ పార్డన్ మీన్స్ క్షమాభిక్ష. ఇక్కడ మరణశిక్షను రద్దు చేసేటటువంటి అధికారం గవర్నర్కి లేదు. అదేవిధంగా యావజ్జీవ కారాగార శిక్షకు సంబంధించినటువంటి విషయంలో కూడా శిక్షలు అనేటువంటి వాటిలో ఏం చేయొచ్చు అంటే వాటి యొక్క కాల పరిమితిని తగ్గించవచ్చు, కానీ రద్దు చేసేటటువంటి అధికారం లేదు. ఇక్కడ కమ్యూటేషన్ అంటున్నాం. కమ్యూటేషన్ అంటే ఇక్కడ కమ్యూటేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఒక రకమైన శిక్షని మరో రకమైనటువంటి శిక్షగా మార్పు చేయడం. కమ్యూటేషన్ అంటే ఒక రకమైన శిక్షని మరో రకమైనటువంటి శిక్షగా మార్పు చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరణశిక్షను విధించినట్లయితే దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం, లేదా యావజ్జీవగా కారాగార శిక్షగా మార్చి దాన్ని 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్షగా మార్చడం. నెక్స్ట్ రెమిషన్ అంటున్నారు. ఇక్కడ రెమిషన్ అంటే శిక్షలో మార్పు లేకుండా శిక్షా కాలంలో మార్పు చేయడాన్నే రెమిషన్ అంటాం. శిక్షా కాలంలో మార్పు చేయడాన్నే రెమిషన్ అంటాం.
శిక్షా కాలంలో మార్పు చేయడాన్నే రెమిషన్ అంటాం. అంటే శిక్షలో మార్పు లేకుండా శిక్షా కాలంలో మార్పు చేయడాన్నే రెమిషన్ అంటాం. అంటే ఇక్కడ సాధారణంగా మనకి ఉన్నత న్యాయస్థానాలు ఒకవేళ 5 సంవత్సరాలకు సంబంధించి కానీ 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించినట్లయితే సో దాన్ని 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు తగ్గించేటటువంటి అధికారం గవర్నర్కు ఉంటుంది. అలా శిక్షలో మార్పు లేకుండా శిక్షా కాలంలో మార్పు చేయడాన్ని ఏమంటారంటే రెమిషన్ అంటాం. రెస్పైట్ అంటే దీనికి రివర్స్. శిక్షా కాలంలో మార్పు లేకుండా శిక్షలో మార్పు చేయడాన్ని రెస్పైట్ అంటారు. శిక్షా కాలంలో మార్పు లేకుండా శిక్షా కాలంలో మార్పు లేకుండా శిక్షలో మార్పు చేయడాన్ని రెస్పెక్ట్ అంటాం. అంటే దీనికి ఎవరికి వర్తిస్తుందంటే సో ఎవరైతే ఖైదీలుగా ఉంటారో ఆ ఖైదీలకు సంబంధించినటువంటి దాంట్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి ఖైదీలకు కానీ లేదా మతి స్థిమితం కోల్పోయినటువంటి ఖైదీలకు కానీ లేదంటే గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి ఖైదీలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే రెస్పెక్ట్కి సంబంధించినటువంటి క్షమాభిక్ష అనేటువంటిది చేస్తారు. ఇక రీఫ్రైవ్ అంటే క్షమాభిక్ష అనేటువంటిది గవర్నర్ లేదా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నటువంటి సందర్భంలో వారికి విధించినటువంటి శిక్షను తాత్కాలికంగా నిలుపుదల చేయడాన్ని రీఫ్రై అంటాం. తాత్కాలికంగా నిలుపుదల చేయడాన్నే రీఫ్రై అంటాము. సో ఇవి మనకి గవర్నర్కి సంబంధించిన న్యాయాధికారాలు. అంటే గవర్నర్ అనేటువంటి వ్యక్తి రాష్ట్రపతితో సమానమైనటువంటి న్యాయాధికారాలని కలిగి ఉన్నప్పటికీ సో మరణ శిక్షను రద్దు చేసేటటువంటి అధికారం కానీ లేదా సైనిక న్యాయస్థానాలు విధించిన శిక్షల విషయంలో కానీ సో గవర్నర్ జోక్యం చేసుకురాదు. ఇవి మినహాయిస్తే మిగిలినటువంటి అన్నీ కూడా కామన్గా చెప్పొచ్చు. ఇవి మనకి న్యాయ అధికారాలకు సంబంధించినటువంటి అంశాలు. సో ఇక మిగిలింది గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు. అయితే గవర్నర్ యొక్క విచక్షణ అధికారాల కంటే ముందు ఇతర అధికారాలకు సంబంధించిన దాంట్లో మనకి ఆర్టికల్ 361 సో ఆర్టికల్ 361 ప్రకారం సో గవర్నర్ పదవిలో ఉన్నటువంటి కాలంలో ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్ పదవిలో ఉన్నటువంటి కాలంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయాలపై ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయరాదు. గవర్నర్ పదవిలో ఉన్నటువంటి కాలంలో గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాలపై ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయరాదు. నెక్స్ట్ రెండోది మనకి సో ఇక్కడ గవర్నర్ పదవిలో ఉన్నటువంటి కాలంలో గవర్నర్పై ఎలాంటి క్రిమినల్ కేసులను పెట్టరాదు. క్రిమినల్ కేసులను పెట్టరాదు అని చెప్తుంది. నెక్స్ట్ గవర్నర్పై పదవిలో ఉన్నటువంటి కాలంలో సివిల్ పరమైనటువంటి కేసులను పెట్టవచ్చు. సివిల్ పరమైన కేసులను పెట్టాలి అంటే కనీసం 2 నెలల ముందు గవర్నర్కి నోటీసును అందజేయవలెను. సో ఇవి గవర్నర్కి సంబంధించిన ఇతర అధికారాలని చెప్పొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు చూస్తున్నాం. గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు. సో గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలకు సంబంధించినటువంటి దాంట్లో మనకి ప్రధానంగా ఇక్కడ విచక్షణ అధికారాలు అంటే అర్థం ఏంటంటే మంత్రి మండలి యొక్క సలహాలు సూచనలతో సంబంధం లేకుండా గవర్నర్ స్వతహాగా తీసుకునే అధికారాలని విచక్షణ అధికారాలు అంటారు. అయితే ఈ విచక్షణ అధికారాల పరిధిలో ఒకటి ముఖ్యమంత్రిని నియమించడం. నెక్స్ట్ రెండోది మంత్రి మండలి రద్దు. నెక్స్ట్ విధానసభ రద్దు. అంటే ఇక్కడ ఇవి గవర్నర్ యొక్క విచక్షణ అధికార పరిధిలోకి వస్తాయి. మొదటిది ఏం చెప్తున్నాం? ముఖ్యమంత్రిని నియమించడం అని చెప్తున్నాం. అంటే సాధారణంగా మనకి ఆర్టికల్
ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1 ప్రకారం ముఖ్యమంత్రిని నియమించేది గవర్నర్. ముఖ్యమంత్రిని నియమించేది గవర్నర్. సో ఇక్కడ ముఖ్యమంత్రిని నియమించేది గవర్నర్ అని చెప్తున్నాం. మరి సాధారణంగా ముఖ్యమంత్రిని నియమించాలంటే మనకి ఫస్ట్ పాయింట్, విధానసభకు జరిగినటువంటి ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించిన పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తారు. సంపూర్ణ మెజారిటీ సాధించిన పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తారు. నెక్స్ట్ రెండోది, ఒకవేళ విధానసభకు జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ కూడా సంపూర్ణ మెజారిటీ సాధించనట్లయితే అప్పుడు గవర్నర్ తన విచక్షణ అధికారాలను వినియోగిస్తారు. సో మరి విచక్షణ అధికారాలు వినియోగించి ఏం చేయొచ్చు? సో ఇక్కడ ఫస్ట్ది కూటమి, అంటే విధానసభకు జరిగిన ఎన్నికల్లో కూటమి కనుక ఏర్పడి ఉంటే, కూటమి సంపూర్ణ మెజారిటీ సాధించి ఉంటే కూటమి నాయకుడిని ఏం చేయొచ్చు? ముఖ్యమంత్రిగా నియమించవచ్చు. రెండో ఆప్షన్, సో ఒకవేళ ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీ రానట్లయితే అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీ నాయకుడిని ఏం చేయొచ్చు? ముఖ్యమంత్రిగా నియమించవచ్చు. మూడో ఆప్షన్, ఒకవేళ సో ఇక్కడ ఎన్నికల అనంతరం సో 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వండి కోరితే అలాంటి సందర్భంలో సో ఫ్రంట్ ప్రభుత్వాలకు కూడా ఏం చేయొచ్చు? గవర్నర్ ముఖ్యమంత్రిని నియమించవచ్చు. అయితే ఇక్కడ చాలా సందర్భాల్లో వివాదాస్పదంగా మారినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. సో మనకి 2018 ఎన్నికల్లో మనకి కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల్లో చూసినట్లయితే 224 స్థానాలు ఉన్నటువంటి కర్ణాటక విధానసభలో మనకి 109 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. సో రిమైనింగ్ ఇక్కడ జేడిఎస్ కాంగ్రెస్ పార్టీలు, కాంగ్రెస్ 78 స్థానాలతోనూ, అదేవిధంగా జేడిఎస్ 38 స్థానాలతోనూ సో ఇక్కడ ఏం చేశాయంటే ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పడ్డాయి. సో ఇప్పుడు కూటమిగా ఏర్పడితే ఏం జరిగింది? సో 8 16, సో ఇక్కడ 7 3 10 1 11 అంటే 116. ప్రభుత్వ ఏర్పాటు కావాల్సింది ఎంత? 113 స్థానాలు కావాలి. సో ఇక్కడ బీజేపీకి ఎంత వచ్చింది? 109 స్థానాలు, అంటే 4 ఇంకా అవసరం. కానీ సో అక్కడ ఉన్నటువంటి గవర్నర్ ఏం చేశారంటే ఇక్కడ కూటమి నాయకుడు, అంటే సంపూర్ణ మెజారిటీ కలిగినటువంటి కూటమికి అవకాశం ఇవ్వకుండా అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి అవకాశం ఇచ్చాడు. అంటే ఏ విధానాన్ని వినియోగించుకున్నాడు? విచక్షణ అధికారాన్ని వినియోగించుకున్నాడు. అయితే తర్వాత సో ఇక్కడ కాంగ్రెస్ జేడిఎస్ కూటమి అనేటువంటిది సుప్రీంకోర్టులో కేసు వేయడం, సుప్రీంకోర్టు తిరిగి కూటమి ఏర్పడినటువంటి కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉంది కాబట్టి సో తక్షణమే ఈ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం చెప్పడం, కుమారస్వామి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం, ఇలాంటి జరుగుతున్నాయి. అంటే కొన్ని సందర్భాల్లో గవర్నర్లు తీసుకునేటువంటి నిర్ణయాలు వివాదాస్పదమైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన పార్టీ నాయకుడిని ఇక్కడ ఆహ్వానిస్తే, అదే మణిపూర్లో జరిగినటువంటి ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా సో అతి తక్కువ స్థానాలు వచ్చినటువంటి బీజేపీ అండ్ ఇతర కూటమికి అవకాశం ఇచ్చారు గవర్నర్. అంటే ఇక్కడ గవర్నర్ తన విచక్షణ అధికారాలను వినియోగించుకునేటువంటి సందర్భంలో అనేకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాలు కొనసాగుతున్నాయి. సో ఇది ఒకటి చెప్పొచ్చు. రెండోది మనకి మంత్రి మండలి రద్దు అని చెప్తున్నాం. ఇక్కడ మంత్రి మండలి రద్దు అంటే ఏ సందర్భంలో రద్దు చేయొచ్చు అంటే, ఒకటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మైనార్టీలో పడిపోయినప్పుడు, అంటే మెజార్టీని కోల్పోయినప్పుడు ఏం చేయొచ్చు? సో మంత్రి మండలిని రద్దు చేయొచ్చు. సో అలా రద్దు చేసి ఏం చేయొచ్చు? మరి నెక్స్ట్ ఇంకెవరైనా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు, లేదా రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించమని కోరొచ్చు. సో మనం గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో నాదెండ్ల భాస్కర్ రావు, సో ఇక్కడ నాదెండ్ల భాస్కర్ రావుకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ చూడవచ్చు. అంటే రామ్లాల్ అనేటువంటి వ్యక్తి గవర్నర్గా ఉన్నారు. సో ఇక్కడ గవర్నర్గా ఉన్నటువంటి సందర్భంలో ఎన్టీ రామారావు ఆరోగ్య సమస్యల కారణంగా అమెరికాకు వెళ్ళినటువంటి సందర్భంలో
ఇక్కడ నాదెండ్ల మనోహర్ రావు ఏం చేశాడు, నాదెండ్ల భాస్కర్ రావు ఏం చేశారంటే ప్రభుత్వాన్ని చీల్చి కొంతమందిని తన వైపు తీసుకొని ప్రభుత్వ ఏర్పాటు నాకు అవకాశం కల్పించండి గవర్నర్ కోరితే గవర్నర్ తక్షణమే తన నిర్ణయం తీసుకొని సో రామారావు ప్రభుత్వాన్ని రద్దు చేసి సో ఇక్కడ భాస్కర్ రావుకి ప్రభుత్వ ఏర్పాటుకి సో మనకి అవకాశం కల్పించారు. ఇది వివాదాస్పదంగా మారింది. సో తర్వాత ఎన్టీ రామారావు సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం ఇదంతా వివాదాస్పదం. కాబట్టి ఇక్కడ మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మైనార్టీలో పడేసినటువంటి సందర్భంలో లేదా మైనార్టీని కోల్పోయిన అంటే మెజార్టీని కోల్పోయి మైనార్టీలో పడిపోయినటువంటి సందర్భంలో రాష్ట్ర మంత్రి మండలి రద్దు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్కు ఉంటుంది. అదేవిధంగా విధానసభ రద్దు అనేటువంటిది ఏ ఆర్టికల్ ప్రకారం? 174 ఆర్టికల్ 174 ప్రకారం సో విధానసభను రద్దు చేసేటటువంటి అధికారం. ఎందుకోసం రద్దు చేయొచ్చు? పదే పదే ప్రభుత్వం మైనార్టీలో పడిపోయినట్లయితే అలాంటి సందర్భంలో విధానసభను రద్దు చేసేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్కు ఉంటుంది. ఎవరికండి? గవర్నర్కు ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356 సో ఆర్టికల్ 356 ప్రకారం ఏం చేయొచ్చు అంటే రాష్ట్రాల్లో శాంతి భద్రతలు క్షీణించాయని గవర్నర్ సో కేంద్రానికి నివేదిక ఇచ్చినటువంటి సందర్భంలో కానీ లేదా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగ యంత్రాంగానికి వ్యతిరేకంగా పరిపాలన నిర్వర్తిస్తున్నారని గవర్నర్ ఇచ్చే నివేదికను అనుసరించి సో రాష్ట్రపతి ఏం చేయొచ్చు అంటే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ప్రస్తుతం వివాదాస్పదమైనటువంటి అంశాల్లో ఈ గవర్నర్ యొక్క విచక్షణాధికారాలు అనేకమైనటువంటి సందర్భాల్లో మనకి వివాదాస్పదంగా మారుతున్నాయి. సో ఇవి గవర్నర్కి సంబంధించినటువంటి విచక్షణ అధికారాలు అని చెప్పొచ్చు. సో మరి గవర్నర్కి సంబంధించినటువంటి దాంట్లో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి గవర్నర్ ఎవరంటే సీఎం త్రివేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి గవర్నర్ సీఎం త్రివేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి గవర్నర్ సీఎం త్రివేది. సో అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి గవర్నర్ ఎవరంటే ఈఎస్ఎల్ నరసింహన్. చివరి గవర్నర్ సో ఈఎస్ఎల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. సో తర్వాత ఇతను బైఫర్కేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా తెలంగాణకి గవర్నర్గా పనిచేసింది ఎవరంటే ఈఎస్ఎల్ నరసింహన్. సో ఆంధ్రప్రదేశ్లో చివరి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. అండ్ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ రాష్ట్రానికి సో గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈఎస్ఎల్ నరసింహన్. నెక్స్ట్ మనకి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గవర్నర్కి సంబంధించినటువంటి దాంట్లో మనకి రీసెంట్గా ఇన్ఛార్జ్గా వచ్చారు, మన పేరు ఐడియా రావట్లేదు మనకి, సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి అయితే అబ్దుల్ నజీర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అబ్దుల్ నజీర్. సో ఇది దీనికి సంబంధించింది. అదేవిధంగా మనకి భారతదేశంలో అత్యధిక కాలం గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి సో ఎవరంటే సో పిసి అలెగ్జాండర్ అండి. అత్యధిక కాలం గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి పిసి అలెగ్జాండర్. అదేవిధంగా మనకి భారతదేశంలో మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. తర్వాత రెండవ మహిళా గవర్నర్ పద్మజా నాయుడు అని చెప్తాం, పద్మజ. సో ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన దాంట్లో రాధాకృష్ణన్ అండి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్. అండ్ ఆంధ్రప్రదేశ్కి అయితే అబ్దుల్ నజీర్.
అబ్దుల్ నజీర్ ప్రస్తుతం గవర్నర్గా పనిచేస్తున్నారు. సో ఇవి మనకి గవర్నర్కి సంబంధించినటువంటి అంశాలు. సో రైట్ అండి, థ్యాంక్ యూ.